అంటే ఏంటి? ధైర్యం ఎన్ని రకాలు? ధైర్యం మీద అద్భుతంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసిన టిప్స్ ఏంటి? ఒక చిన్న కథ కూడా దీంట్లో చెప్తానండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా చక్కగా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధైర్యం అంటే జీవితాన్ని మార్చే చక్కటి సాధనం. సింహం చూడండి, సింహం అడవికి రాజు కావడానికి కారణం ఏంటో తెలుసా? బలం కాదు, దాని ధైర్యము. అదే ధైర్యమే సాధారణ మనిషిని కూడా అసాధారణ వ్యక్తిగా మార్చగలదు. కానీ అసలు ధైర్యం అంటే ఏమిటో చాలామందికి తెలియదు. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీలో కూడా నిజమైన ధైర్యం మీరు కనుగొంటారు. ధైర్యం అంటే ఏంటి? ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం కన్నా సరైన పని చేయడము. భయపడిన వ్యక్తి ధైర్యవంతుడు కాదు. భయాన్ని జయించి ముందుకు నడిచే వ్యక్తి నిజమైన ధైర్యవంతుడు. అది అర్థం చేసుకోవాలి. ధైర్యం ఎన్ని రకాలో తెలుసా? శారీరక ధైర్యం కావచ్చు, అది ప్రమాదాల్లో ముందు వెనక్కి తగ్గకుండా నిలబడే శక్తి శారీరక ధైర్యం అంటే. మానసిక ధైర్యం అంటే కష్టాలు, అపజయాలు, విమర్శలు వచ్చినప్పుడు మనసు విరగకుండా నిలబడ్డం. నైతిక ధైర్యం అందరూ వ్యతిరేకించిన సత్యం కోసం నిలబడ్డం అనేది నైతిక ధైర్యం అండి. భావోద్వేగ ధైర్యం ఎమోషనల్గా క్షమించడం అనేది, ప్రేమించడం అనేది, తన తప్పును ఒప్పుకోవడం అనేది భావోద్వేగ దేశాల కిందకి వస్తాయండి. ఆధ్యాత్మిక ధైర్యం ఏ పరిస్థితుల్లోనైనా విశ్వాన్ని కోల్పోకుండా జీవించడం. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన కథ చెప్పుకుందామా? మరి ఒక గ్రామంలో 2 రైతులు ఉండేవారు. ఒక సంవత్సరము తీవ్రమైన కరువు వచ్చింది. అయితే మొదటి రైతు ఏమన్నాడంటే, ఇక వర్షం పడదు, వ్యవసాయం అయిపోయింది అని ఇంట్లో కూర్చున్నాడు. కానీ రెండో రైతు ఉన్నాడే, అతను మాత్రము ప్రతిరోజు పొలాన్ని దున్నేవాడు. గ్రామస్తులందరూ చూసి ఈడేంది పిచ్చోడు, వర్షం రాకపోయినా దున్నుతున్నాడు అనుకునేవాళ్ళు. ఎందుకు కష్టపడుతున్నావు అని అడిగారు. అడిగితే ఆ రెండో రైతు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, వర్షము నా చేతుల్లో లేదు, కానీ వర్షం వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటే మాత్రము, అది సిద్ధంగా ఉంచే మాత్రము నా చేతుల్లో ఉంది, అది మాత్రం నా చేతుల్లో ఉంది. కొన్ని రోజుల తర్వాత అతను అనుకున్నట్లే భారీ వర్షం వచ్చేసింది. సిద్ధంగా ఉన్న రైతు పంట పెట్టాడు, పెంట వచ్చింది చేతికి, చాలా డబ్బులు కూడా వచ్చాయి. మొదటి రైతు మాత్రం అవకాశాన్ని కోల్పోయాడు. మొదటి రైతు దాన్ని పట్టించుకోలే. ధైర్యం అంటే వర్షం కోసం ఎదురు చూడడం కాదు, ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండడము. కాబట్టి ఎప్పుడూ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే భయాన్ని గుర్తించాలి, భయాన్ని దాచకండి, దాన్ని అంగీకరించండి. మనం ఎప్పుడు కూడా దాచుకుంటూ ఉంటాము, అది దాచకూడదు. అట్లా ప్రతిరోజు ఒక చిన్న సవాలు స్వీకరించండి. చిన్న విజయాలు పెద్ద ధైర్యాన్ని పెంచుతాయి. అవకాశాన్ని గురువుగా చూడండి. ఎప్పుడు కూడా అదే అపజయాన్ని కూడా గురువుగా చూడండి. ఓటమి అంతం కాదండి, అది అంతమే కాదు. ఓటమి ఒక స్టెప్పు, అది అనుభవం. కాబట్టి మంచి వ్యక్తులతో ఉండండి. ధైర్యవంతుల మధ్య ఉంటే మనము కూడా ధైర్యంగా పెరుగుతాము, ధైర్యంగా ఏదైనా సలహాలు తీసుకుంటాము, ధైర్యంగా డిసిషన్ తీసుకుంటాం. శరీరాన్ని బలంగా ఉంచడం కాదు, వ్యాయామం మనసుకు కూడా బలాన్ని ఇస్తుంది. సానుకూలంగా మాట్లాడండి, చక్కగా పాజిటివ్గా ఉండండి. నేను చేయగలననే మాట మీ మెదడుకు కొత్త శక్తిని ఇస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి.
నిర్ణయం తీసుకునే ప్రతిరోజు ధైర్యం పెంచుకోండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. ఎప్పుడు కూడా దేవుడు నమ్మకంగా ఉంటే ఆయనే చూసుకుంటాడు. ఈ రెండు కలిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుందండి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన గొప్ప మాట ఏంటో తెలుసా? భయంతో వెనక్కి వేసిన ఒక్క అడుగు జీవితాన్ని వెనక్కి నెడుతుంది. మీరు భయంతో వేస్తే వెనక్కి నెడుతుంది. అదే ధైర్యంతో ముందుకు ఒక్క అడుగు ముందుకు వేస్తే జీవితాన్ని శిఖరాలకు చేరుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రోజు నుంచి భయాన్ని మిమ్మల్ని నడవకూడదు. భయాన్ని వదిలేయాలి. మీ ధైర్యమే మిమ్మల్ని నడవాలి. ఎందుకంటే ప్రపంచము గుర్తించుకునేదట్లా మనము ఎదగాలి, నిలబడాలి. ధైర్యం ఉన్నవాడే తన జీవితాన్ని మార్చుకుంటాడు. ధైర్యము నింపిన వాడే ప్రపంచాన్ని మార్చగలడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, వెరీ నైస్.